ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 20. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23లో సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించరో వారికి ఆయన శరీరములోని అవయవములుగా పిలువబడే అధికారం లేదు. ఉదాహరణకు కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకునము. అది చాలా మంచి కాలై ఉండవచ్చును. ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడుచుండవచ్చును. అయినప్పటికీ అది అతని శరీరంలో ఒక భాగం కాదు. అది ఎన్నో గొళ్ళెములు అనగా బోల్టులు, శీలలు, పట్టీలు మొదలగు వాటి చేత సరైన స్థలములో సరైన విధముగా అమర్చబడవలెను. లేని ఎడల అది ఎక్కడో ఊడిపడిపోవును. నీ చేయి నీ శరీరమునకు ఏ విధముగా అమర్చబడి ఉన్నది? అది గొళ్ళెములు, శీలలు, పట్టీల చేత అమర్చబడినదా? కాదు. శరీరంలోని అన్ని అవయవములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును. అదే విధముగా ఎవరైతే తిరిగి జన్మించిరో, ఎవరిలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము పోయబడి ఉన్నదో వారు సంఘము అను క్రీస్తు శరీరములో సభ్యులై ఉన్నారు. మానవ శరీరములు అనేక అవయవములు గలవు. తల, చేతులు, కాళ్ళు, కళ్ళు, రక్తనాళములు మొదలగునవి. కొన్ని పెద్ద అవయవములు, కొన్ని చిన్నవి. ఏ మానవుడు కూడా తన శరీరంలోని ఏ అవయవమును కూడా పోగొట్టుకొనుటకు సంతోషముగా ఇష్టపడడు. ప్రతి అవయవము అవసరమే, ప్రాముఖ్యమైనదే. ప్రతి దానికి దాని పని దానికుండును. అదేవిధముగా క్రీస్తు శరీరంలోని అవయవములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును. అంతేగాక అభ్యాసము చేయవలసిన వరములను ఉండును. మనకు అప్పగింపబడిన పనిని మనము నమ్మకముగా చేయవలెను. మనమేమై ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలెను. నీవెవరైనను సరే, నీవు క్రీస్తు శరీరములో సభ్యుడవైన ఎడల నీ సేవ ప్రభువుకు సమానముగా ప్రాముఖ్యమైనది, సమానముగా ప్రశస్తమైనది. నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబడుటకు రహస్యమిదియే. నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలెను. ఒకవేళ మానవ శరీరంలోని అవయవములన్నీ శిరస్సు ఆధీనములో లేకుండా వేరువేరుగా కదిలిన ఎడల దానిని నీవు ఏమాత్రము ఊహించనే లేవు. కానీ మానవ శరీరము ఆ విధముగా లేదు. శరీర అవయములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి పనిచేయును. అదేవిధముగా సంఘ సభ్యులు క్రీస్తు అను శిరస్సు యొక్క ఆధీనములో ఉండవలెను. అప్పుడే నీవు జీవము గల సంఘమును కలిగి ఉండగలవు. దేవుని సంఘములో దేవుని పరిపూర్ణతను చూడవలెనని వ్యక్తిగతముగా ప్రతి అవయవము సంఘమంతయు ఏకముగా క్రీస్తును తమ శిరస్సుగా గుర్తించవలెను. దీనిని చేయుటలో తప్పిపోవుట వలననే అనేక సమాజములలో జీవము ఉండుటలేదు. ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుచున్నారు. నాయకులు తమ స్వచిత్తముచే నడిపించబడుచున్నారు. అందుచేతనే గుంపులు, విరోధములు, కలహములు వారిలో కనబడుచున్నవి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.